సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా ఏ దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన జూలై మాసమంతా కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి, మరేక శ్రేష్టమైనటువంటి ఆగస్టు మాసంలో మొదటి పరిశుద్ధ దినారాధనలోనికి నాయన మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకములోనైనా నీ మహోన్నతమైనటువంటి నామము ఘనపరచబడుతున్నటువంటి సమయంలో మీ నామమునకు మహిమ తీసుకునేటువంటి గొప్ప దేవుడు మీరు కాబట్టి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో మీ నామము నాయన స్తుతించబడుతున్నటువంటి సమయంలో, ఘనపరచబడుతున్నటువంటి సమయంలో ప్రభా, నీ బిడల యొక్క స్తుతుల మీద మీరు ఆశీనులై ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నాయన మా యొక్క సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధనలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను అనుగ్రహించండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను మెండుగా మీరు అనుగ్రహించి నీ బిడల యొక్క హృదయాలను ప్రభా మీరు తృప్తిపరచండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మొదలైనటువంటి శ్రీమతి సహోదరి మాతంగి విజయ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలండి. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనంలో చదువుకుందాము. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. నా స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. ఆమేన్.
దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన విజయ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 32వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 32వ సంకీర్తన మన మొదలైనటువంటి సహోదరుల తెలవందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. 32వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ముప్పై రెండవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రములనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతిద్దాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహము చాలయ్యా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు మనకు స్నేహితుడిగాను, మనల్ని బలపరచువాడిగాను, మనల్ని ఆదరించువాడిగాను, మనల్ని నడిపించువాడిగా ఉన్నటువంటి సమయంలో మనము ప్రభువుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుచుకుందాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. కోయిరు వారు పాడుతూ ఉండగా సంఘములు ఉన్నటువంటి వారందరూ కూడా చప్పట్లు కొట్టుచు గంభీరమైనటువంటి స్వరములతో ప్రభు నామాన్ని స్తుతించవలసిందిగా మనం చేస్తూ ఉన్నా. ఇలా దేవుని మందిరములటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతించండి. ఆయన మన స్నేహితుడై ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు, ఆయన మనల్ని బలపరచువాడై ఉన్నాడు. చిరకాల స్నేహితుడా. అందరూ కూడా దేవుని మందిరములటువంటి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టొచ్చు, ఆయన నామాన్ని గణపరచాలి. ప్రభు మనతో ఉంటే చాలు, ఆయనతో సహవాసం కలిగి ఉంటే చాలు. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా.
స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. ప్రభువును స్తుతించండి. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం. కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం. కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడలారా, చిరకాల స్నేహితుడైనటువంటి మరువలేనటువంటి మరుపురానటువంటి ప్రభు యొక్క ప్రేమను కలువరి శిలువలో ఆయన మన కొరకు కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి శిలువ రక్తములో కడగబడి ఉన్నటువంటి మన యొక్క జీవితాలను ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చేయండి ప్రతి ఒక్కరూ. ప్రభువా, నీ కుమారునైనటువంటి నాతో నువ్వు మాట్లాడయ్యా, నీ కుమార్తెనైనటువంటి నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. నీవు నాతో మాట్లాడితే నేను జీవము కలిగినటువంటి బిడ్డగా ఉంటానయ్యా. నీవు నాతో మాట్లాడకపోతే మృతులలో సమానమైనటువంటి వాడిగా ఉంచాను. నీవు నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
మీ మహోన్నతమైనటువంటి నామమును నాయన నీ బిడలమైనటువంటి మేము నీ పాదాల చెంత చేరి స్తుతించుకుని ఘనపరుచుకునేటువంటి భాగ్యాన్ని ప్రభా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానము చేసినటువంటి గొప్ప దేవుడు మీరే కాబట్టి నాయన నీ సన్నిధిలో నిలిచినటువంటి నీ బిడలమైనటువంటి మా హృదయాలన్నీ కూడా శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల కొరకు పరితపిస్తున్నటువంటి సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మాతో మాట్లాడమని వేడుకొని వచ్చి ఉన్నారు ప్రభా. నీ సావుకునేటువంటి నన్ను కూడా మీ సిలువ చోటును మరుగుపరచండి. మాట్లాడువాడు నేను కాదు కానీ నాయన మీరే నాలో ఉండండి, నాతో ఉండండి. నా యొక్క నోటిని ప్రభ మీకు నోటిబూరుగా చేసుకుని మీ సన్నిధిలోనికి చేరినటువంటి నీ బిడలతో మాట్లాడమని వేడుకొని వచ్చి ఉన్నాను. వాక్యము వెత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ప్రభా ఇక రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతటిలో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతయు కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ, ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మరి సకల మానవాళి యొక్క జీవితంలో ఏర్పడినటువంటి బంధములలో స్నేహబంధం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను నేను మీకు ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి మానవులు ఏర్పరచుకున్నటువంటి, మానవులు కల్పించుకున్నటువంటి, మానవులు వారి యొక్క సంతోషము నిమిత్తము మరి ప్రత్యేకమైనటువంటి దినములను నియమించుకున్నటువంటి వాటిలో ఈ యొక్క స్నేహితుల దినోత్సవం అనేటువంటిది కూడా ప్రత్యేకమైనటువంటిది. బాల్య దినముల నుంచి నిండు వృద్ధాప్యం వరకు కూడా ఈ లోకంలో ప్రతి నరుడు ఒక స్నేహితుణ్ణి, ప్రాణ స్నేహితుణ్ణి కలిగి ఉండటం అనేది సర్వసాధారణమే. ఈ లోకంలో మనం గమనించగలిగితే స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలకు కూడా వారి స్నేహితులను ఏర్పాటు చేసుకుంటారు. వారి మనసుకు నచ్చినటువంటి వారితో, వారి ఆలోచనలకి దగ్గరగా ఉన్నటువంటి వారితో ఎక్కువగా మాట్లాడడానికి, వారితో సహవాసం చేయడానికి చిన్న బిడ్డలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. యవ్వన కాలంలో గమనించగలిగితే స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ వారికి అనుకూలంగా ఒక శ్రేష్టమైనటువంటి స్నేహితులను కలిగి వారి యొక్క జీవితాలను చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు కొనసాగించుకుంటూ వచ్చారు. మధ్య వయస్కులు మనం గమనించగలిగితే, లేదా వివాహములైన తర్వాత కూడా మనం గమనించగలిగితే కొన్ని స్నేహాలలో బాల్య దినము నుంచి ఏర్పడినటువంటి బంధం అనేటువంటిది మరి వివాహములైన తరువాత కూడా, వారు వృద్ధాప్యములకు వచ్చిన తరువాత కూడా ఆ యొక్క స్నేహబంధాన్ని కొనసాగించుకోవటం అనేది మనం ఈ లోకంలో గమనించగలుగుతూ వచ్చాం. స్నేహము అనేటువంటి మాటను గమనించగలిగితే ఈ లోకంలో చాలామంది మరి చాలా విలువైనటువంటి రీతిలో కదా, ఒక మాటలో నేను గుర్తు చేస్తాను. ఇప్పటికీ కూడా మనమందరము కూడా చదువుకుని బయటకు వచ్చినటువంటి వారు, ఉద్యోగాలు చేసినటువంటి వారు, మరి వివిధ రీతుల్లో కొనసాగుతున్నటువంటి వారు గెట్ టుగెదర్ అనేటువంటి ఒక మాటతో సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటూ ఉంటారు. అవునా కాదా? చాలామంది కాలేజీలో ఉన్నటువంటి చదువుకునేటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేసుకుని సంవత్సరంకు ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో కలుసుకొని అందరూ కూడా స్నేహితులుగా సంతోషించి ఆనందించగలుగుతూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్నేహబంధాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనము వాక్యము ముగింపులోనికి వెళ్ళేటువంటి సమయంలో ఈ లోకములో మనము కలిగి ఉన్నటువంటి స్నేహము లేదా స్నేహితుడు లేదా స్నేహితురాలు మరి ఏ విధమైనటువంటి సంతోషాన్ని, ఏ విధమైనటువంటి ఆనందాన్ని మనకి కలిగించుచున్నారు. ఈ లోకములో మనము కలిగి ఉన్నటువంటి సహవాసము లేదా స్నేహబంధం అనేటువంటిది మన యొక్క జీవితాలను
ఏ రీతిలో నడిపించుకోవడానికి వారు మనకి తోడ్పడుతూ ఉన్నారు లేదా సహాయపడుతూ ఉన్నారు అనేటువంటిది కూడా ఒకసారి వాక్యము ముగింపులోనికి వెళ్ళేటువంటి సమయంలో ఒకసారి మనల్ని మనమే వాక్యము ద్వారా పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనము కలిగినటువంటి స్నేహితుల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, మేలు కోరుకునేవారు ఉంటారు, కీడు కోరుకునేటువంటి వారు ఉంటారు. ఆపదల్లో మనకి అండగా నిలబడేటువంటి వారు ఉంటారు, మరి ఆపదలు వచ్చినప్పుడు తొలగిపోయేటువంటి వారు ఉంటారు. కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కొన్ని స్నేహాలు లేదా కొన్ని బంధాలు ఆయా సందర్భాలను బట్టి, అవసరాలను బట్టి కూడా ఏర్పడుతున్నటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే పిల్లల ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తను మనం చదువుకుని ఉన్నాం. యోహాను సువార్తలో పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడు యేసు ప్రభువారు పలికినటువంటి మాటలను చాలా చక్కగా ఈ యొక్క 15వ అధ్యాయంలో 12వ వచన భాగం నుండి 17వ వచన వరకుల భాగంలో కొన్ని మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 15వ అధ్యాయం మనందరికీ తెలుసు. యేసు ప్రభువారు పలికినటువంటి మాటల్లో నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అనే మాటతో ఆయన ప్రారంభిస్తూ ఆ శిష్యులైనటువంటి వారిని, తన బిడ్డలైనటువంటి వారిని మరి వారిని అభివృద్ధిలోనికి తీసుకుని రావడానికి, వారిని బలపరచడానికి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను దేవుడు తన బిడ్డలకి, తన స్నేహితులకు, తాను ఏర్పరుచుకున్నటువంటి శిష్యులకు అనుగ్రహించడానికి దీవెనకరమైనటువంటి మాటలు పలికినట్లుగా మనం ఈ యొక్క అధ్యాయంలో గమనించగలుగుతూ ఉన్నాం. నిజమైనటువంటి స్నేహితుడు మేలు కోరుతూ ఉంచాడు. నిజమైనటువంటి స్నేహితుడు ప్రేమను పంచుతూ ఉంచాడు. నిజమైనటువంటి స్నేహితుడు తప్పు చేసినప్పుడు గద్దిస్తూ ఉంటాడు, కోపపడుతూ ఉంటాడు. నిజమైనటువంటి స్నేహితుడు ఎక్కడైనా కానీ మనము తప్పుడు మార్గంలోనికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో మనకి బుద్ధి చెప్పేటువంటి వాడు, మరలా తిరిగి సరైనటువంటి మార్గంలోనికి నడిపించేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు అనేటువంటి మాటను గమనించగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు పలికినటువంటి మాటల్లో లేదా బోధించినటువంటి మాటల్లో అనేకమైనటువంటి మర్మాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాను. నేను మీ జీవితాలను ఫలభరితంగా మార్చాలనుకుంటూ ఉన్నాను. నేను మీ జీవితాలను ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చేటువంటి క్రమంలో నేను మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మీ జీవితాన్ని అభివృద్ధి పదంలోనికి తీసుకుని వస్తాయి. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా. మనందరం గమనించగలిగితే ఎలక్షన్స్ మూమెంట్లో రాజకీయ నాయకులు చేసేటువంటి వాగ్దానములు అనేకములై ఉంటాయి. ఒకసారి వారు అధికారంలోనికి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చేటువంటి క్రమాన్ని గమనించగలిగితే వాగ్దానం అయితే చేయగలుగుతూ ఉంటాడు, కానీ ఒకసారి అధికారంలోనికి వచ్చిన తరువాత అది చేయటము చేయకపోవటం అనేది అతని యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అతడు కలిగి ఉన్నటువంటి గుణం మీద ఆధారపడి ఉంటుంది. అతడు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మన స్నేహితుడైనటువంటి ప్రభువారు ఒక్కసారి మన జీవితాన్ని బలపరచడానికి ఆయన వాగ్దానము చేశాడు అంటే వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నీవు ఏ విధమైనటువంటి స్నేహపూరితమైనటువంటి బంధాన్ని ఎవరితో కలిగి ఉన్నావు అనేటువంటిది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ స్నేహితుడు ఎవరు? నీ స్నేహితుడు నీ కొరకు ఏమి చేయగలుగుతూ ఉన్నాడు? నీవు కలిగినటువంటి స్నేహితుడు నీ కొరకు ఏమి చేయగలుగుతూ ఉన్నాడు? అదే సమయంలో నీ స్నేహితుని కొరకు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావు అనేటువంటిది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినమందు ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా స్నేహితులను కలిగి ఉన్నటువంటి వారే. నా మటుకు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. నేను చదువుకునేటువంటి సమయంలో స్నేహితులు ఉన్నారు. వేదాంతపరమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి సమయంలో స్నేహితులు ఉన్నారు. సేవా పరిచర్లోనికి వెళ్ళిన తర్వాత అనేక మంది సావకులు స్నేహితులుగా ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులు కూడా మంచి స్నేహపూరితమైనటువంటి స్థితిలో ఈ లోకంలో కలిగి ఉన్నారు. అలాగే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైనటువంటి స్నేహితులు కలిగి ఉన్నారు. కానీ పిల్లరా, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మనం చదువుకున్నటువంటి వాక్యములో గమనించగలిగితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12వ వచన భాగం నుండి కొన్ని మాటలు మనం చదువుకుని ఉన్నాం. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు.
ఒకటి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలటనే నా యొక్క ఆజ్ఞ అనేటువంటి మాట ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉంది. ఒకటి, స్నేహములో శ్రేష్టమైనటువంటి తారతమ్యము లేనటువంటి మత్సరము లేనటువంటి ప్రేమ అనేటువంటిది కనపడుతూ ఉంది. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి ఉన్నారు. నిజంగా ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ఆయన మొదటిగా ప్రేమించలేదు, కానీ యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు ఆ మాట. మొదటి యోహాను పత్రికను మనం గమనించగలిగితే మొదట ఆయనే మనల్ని ప్రేమించిన కాబట్టి మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఏమి ఉన్నదంటే త్యాగం ఉన్నది అనే మాట గుర్తు చేయబడుతూ ఉంది. యేసు ప్రభువారు శిష్యులతో జ్ఞాపకం చేసినటువంటి మాట ఇదే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలటే నా యొక్క ఆజ్ఞ ఉన్నది అనేటువంటి మాట. ఒక స్నేహితుని యొక్క కోరిక ఏమిటంటే, ఒక స్నేహితుని యొక్క హృదయ అభిలాష ఏమిటంటే, ఒక స్నేహితుడు మరొక స్నేహితుని యొద్ద నుండి ఆశిస్తున్నది ఏమిటి అంటే, నేను ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నానో, నేను ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నానో అలాంటి స్వభావాన్ని, అలాంటి ప్రేమను మీ యొద్ద నుండి నేను కోరుకుంటున్నాను అనేటువంటి మాట ఈ వచనములో మనం గుర్తు చేసుకోగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ప్రభువు మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టినట్లుగా, ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు కాబట్టి, ఆయన ప్రశస్తమైనటువంటి శిలువ రక్తములో మన యొక్క పాపపు జీవితము కడగబడినట్లుగా, మన పాపపు జీవితము కడగబడి ఉన్నది కాబట్టి మనము దేవునికి స్నేహితులుగా పిలువబడి పరలోక రాజ్యపు వారసులుగా ఉన్నట్లుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలి అంటే మనము ఆయన స్నేహితులుగా కలిగి ఉండలేదు, కానీ ఆయనే మొదటిగా మనల్ని స్నేహితులుగా మార్చుకున్నట్లుగా వాక్యము ద్వారా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు పిలుచుకున్నటువంటి లేదా 12 మంది శిష్యుల యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే 11 మంది శిష్యులను యేసు ప్రభువారు పిలిచారు పిల్లరా కదా. మనందరికీ తెలిసి మాటలు, ఒక్క ఇస్కరియోతు యోధా మినహా మిగిలినటువంటి వారందరినీ కూడా యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. వారు చేపలు పట్టుకునేటువంటి జాలరులుగా ఉన్నటువంటి వారు, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరులుగా మారుస్తాను, మీరు నా యొద్దకు రండి, మీరు నన్ను వెంబడించండి అని యేసు ప్రభువారు వారిని పిలిచినట్లుగా, వారిని తన సహవాసములోనికి ఆహ్వానించినట్లుగా, వారిని తన యొక్క స్నేహపూరితమైనటువంటి బంధములోనికి వారిని ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక ఇస్కరియోతు యోధా మాత్రమే పిలువబడలేదు, కానీ తనంతటికి తానే యేసు ప్రభువారి యొద్దకు వచ్చాడు. తనంతటికి తానే ప్రభువుతో సహవాసములో 3.5 సంవత్సరాలు ముందుకు కొనసాగాడు. తనంతటికి తానే 3.5 సంవత్సరములో ప్రభు మాటలు విన్నాడు, కానీ నిజంగా యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి స్థితిలోనికి రాలేకపోయాడు. హృదయపూర్వకంగా ప్రభువుతో ఒక శ్రేష్టమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోలేకపోయినట్లుగా నేను వాక్యములో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మిగిలినటువంటి 11 మంది శిష్యులకి యేసు ప్రభువారికి ఒక శ్రేష్టమైనటువంటి సహవాసం ఏర్పడింది. వారికి యేసు ప్రభువారికి ఒక శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జీవిత అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు, కానీ ఇస్కరియోతు యూదా మాత్రమే లోక సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. పిల్లరా గమనించండి, యేసు ప్రభువారు పలుకుతున్నటువంటి మాటల్లో ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుదురు. మొదటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఒకటి, ప్రేమను పంచిన స్నేహితుడు. రెండోది, ప్రేమను కలిగి ఉండమని ఆజ్ఞాపించినటువంటి స్నేహితుడు. రెండోది మనం గమనించగలిగితే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మనకి అందిస్తున్నటువంటి స్నేహితుడు కదా. దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలిగితే భూ సంబంధమైనటువంటి మాటలు ఎవరైనా మనతో పంచుకుంటారు. భూ సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి వార్తలు ఎవరైనా మనతో పంచుకుంటారు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు పలికినటువంటి వాడే ఆత్మీయుడనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఆత్మీయునికి లోకస్తునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. భూ సంబంధమైనటువంటి సంగతులు ప్రతి వ్యక్తి కూడా లోకములో అక్కడ అలా జరిగింది, ఆ ఇంట్లో అలా ఉంది, ఈ ఇంట్లో ఇలా ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి వార్తలన్నింటినీ కూడా లోకస్తులు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఒక ఆత్మీయుడు మాత్రమే పర సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక ఆత్మీయుడు మాత్రమే
భూ సంబంధమైనటువంటి మాటలు కాక పరలోకములో దైవ సంబంధమైనటువంటి సంగతులను మేలు కోరి పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంచాడు. పిల్లలు, ఈ లోకంలో ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. వ్యర్థమైనటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. పనికిరానటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. పోకిరీ చేష్టలతో కూడినటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. అవి మన జీవితాన్ని బలపరిచేటువంటివి కాదు. అవి మన జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి మార్చేటువంటివి కాదు. కానీ యేసు ప్రభువు పలుకుతున్నటువంటి మాట మనం గమనించగలిగితే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు అనేటువంటి మాట, ఒక మాట యేసు ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. నేను ఆజ్ఞాపించిన వాటిని. యేసు ప్రభువారు ఏ మాటలు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అంటే, ఇదిగో నేను నా తండ్రిని ప్రేమించిన ప్రకారమే, నా తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరిని ఒకడు ప్రేమింపవలననే నా యొక్క ఆజ్ఞ. నిజంగా ఈరోజు మానవుని యొక్క జీవితంలో ప్రేమ అనేటువంటి మాట కొదువై ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిపూర్ణమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, లేదా దైవ సంబంధమైనటువంటి ప్రేమ నరుని యొక్క హృదయంలో ఎప్పుడైతే కొదువుగా ఉంటుందో, ఆ యొక్క నరుని యొక్క జీవితంలో ప్రియులారా పాప సంబంధమైనటువంటి స్వభావం కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువారు ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించి ప్రాణము పెట్టి మనకి జీవాన్ని ప్రసాదించినటువంటి సమయంలో ప్రభువారు మన యొద్ద నుండి ఆశిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఏమిటంటే, ఒకటి, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు కూడా నా స్నేహితులై ఉన్న యెడల మీరు ప్రేమించండి. రెండవది, నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, మీరు నా స్నేహితులై ఉన్న యెడల నేను ఆజ్ఞాపించు వాటిని మీరు చెయ్యువారై ఉండుడి అనేటువంటి మాట యేసు ప్రభువారి యొక్క 15వ అధ్యాయము 14వ వచనంలో మనకి సెలవిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాట మనము గుర్తు చేసుకుందాం. ఈ వాక్యములో మనము చూడండి, 15వ వచనము తర్వాత, దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగుడి గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. పిల్లల, వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట మనం గమనించగలిగితే, మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అనేటువంటి ఒక మాట. రెండోది, చూడండి, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ఒకటి, స్నేహితులుగా మనం పిలువబడ్డాం. రెండోది, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. మూడోది, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ ప్రణాళికలో మన యొక్క జీవితాలను అభివృద్ధి పదములోనికి నడిపించుకోవడానికి స్నేహితుని చేత పిలువబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క జీవితాలను ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకుందాం. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఫ్రెండ్షిప్ డే చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. చాలామంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఒకరికి ఒకరు పంచుకుంటూ ఉన్నారు, ఫోన్ల ద్వారా పంచుకుంటూ ఉన్నారు. ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి వారైతే చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం అని పలుకుతూ ఉన్నారు. కానీ నేను అంటాను కదా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది, నిజమైనటువంటి స్నేహితుడు మన ప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు అనే మాట. మనము మరణమైపోతున్నటువంటి సమయంలో, మనము పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో, మనము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో, మనము పాప స్వభావము చేత తండ్రికి దూరమైపోతున్నటువంటి సమయంలో, దూరమైపోయినటువంటి స్థితిలో నుండి మనల్ని దగ్గరికి తీసుకొచ్చినటువంటి వాడు మన ప్రభువారు మాత్రమే. ఆయన మనకు నిజమైనటువంటి స్నేహితుడు అనేటువంటి మాట మనకు గుర్తు చేయబడుతుంది. ఇప్పుడు మనం పాడుకున్నాం చక్కటి పాట, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా కదా. నా హృదయాల సన్నిహితుడా, ఏ రోజైనా కానీ నీ హృదయానికి సన్నిహితుడైనటువంటి స్నేహితుడిగా ప్రభువు ఉన్నాడా?
చాలామంది పాట వరకే పరిమితం చేస్తారు, కానీ ప్రభువుని మనం గమనించగలిగితే, వాక్యాన్ని గమనించగలిగితే వాక్యము గ్రంథము వరకే పరిమితం అవుతుంది, పాట నోటి మాట వరకే పరిమితం అవుతుంది. కానీ ఎప్పుడైనా కానీ హృదయాల సన్నిహితుడు నిజమైనటువంటి స్నేహితుడిగా మార్చబడగలిగినట్లయితే ఆ హృదయము సంతోషభరితమైనటువంటి హృదయమే, ఆ హృదయము ధన్యకరమైనటువంటి హృదయమే. ఈరోజు చాలా మధురమైనటువంటి పాటలు లోకములోకి వచ్చాయి, చాలా మాధుర్యమైనటువంటి పాటలు, అర్థవంతమైనటువంటి పాటలు, హృదయాన్ని కదిలించేటువంటి పాటలు, అనేకమైనటువంటి పాటలు అనర్గళంగా మనం పాడగలుగుతూ ఉంచాము. కానీ పాడినటువంటి పాట ఏ రోజైనా హృదయాన్ని కదిలించగలిగిందా? ఏ రోజైనా హృదయాన్ని ఆలోచింప చేయగలిగిందా? ఏ రోజైనా కానీ ఆ హృదయాన్ని హత్తుకునేటువంటి స్థితిలో ఆ యొక్క పాట మన యొక్క జీవితాన్ని ప్రభుకి సమీపంగా మార్చగలిగిందా అంటే, ఒకవేళ అలా మార్చగలిగితే వారి యొక్క జీవితాలు ధన్యకరమైనటువంటి జీవితాలే. ఎందుకంటే ఈరోజు మనం పాడుకున్నటువంటి పాటలో చాలా అర్థం ఉంది, చాలా లోతైనటువంటి భావం మనకు కనపడుతుంది. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహము, లోకాన లేనట్టే ఆదివ్య స్నేహము, నా యేసుని స్నేహం. అసలు లోకములు ఇటువంటి స్నేహము లేదు కదా, లోకాన లేనట్టే ఆదివ్య స్నేహం అంటాడు. ఎంత అద్భుతమైనటువంటిది దేవుని యొక్క స్నేహము, మనల్ని కోరుకున్నటువంటి స్నేహము. ప్రభు ఈరోజు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, ప్రభు ఈరోజు మనల్ని కావాలనుకుంటూ ఉన్నాడు. ప్రభు ఈరోజు మనతో ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని పెనువేసుకొని శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని కొనసాగించుకోవాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మరి దేవుని బిడ్డగా దేవునితో శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని కొనసాగించడానికి ఈరోజు నీవు స్నేహితుడిగా ఇష్టపడగలుగుతున్నావా లేదా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాన్ని మనం గమనించగలిగితే, నేను తర్వాత గుర్తు చేస్తాను, అది దేవునితో మరి వైరము అనేటువంటి మాట మనకు గుర్తు చేయబడుతూ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి స్నేహం అనేటువంటిది ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టగలుగుతుంది, పరలోకములో నిన్ను ఉంచగలుగుతుంది. కానీ లోక సంబంధమైనటువంటి స్నేహం అనేటువంటిది ఏ రోజైనా కానీ నిన్ను నరకములోనికి నెట్టివేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నట్లుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు ప్రతిరోజు సహవాసము చేస్తూ ఉన్నాడు. దేవుడు మట్టి నుండి మానవుని యొక్క స్వరూపాన్ని సృజించిన తర్వాత దేవుడు తనలో ఉన్నటువంటి జీవం అనేటువంటి వాయువును మరి మట్టి రూపంలో ఉన్నటువంటి ఆదాము అనబడినటువంటి మట్టి స్వభావములోనికి దేవుడు జీవవాయువును వదిలిన తర్వాత ఆ నరుడు జీవించేటువంటి ఆత్మగా మార్చబడుతూ ఉన్నాడు. ప్రతి నరుల్లో కూడా దేవుని యొక్క ఆత్మ సహవాసము చేస్తూ ఉంది. జీవాత్మ కలిగినటువంటి వాడై నరుడు జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ జీవాత్మ కలిగినటువంటి నరుడు జీవము కలిగినటువంటి దేవునితో సహవాసము కలిగి ఉండలేకపోతూ ఉన్నాడు. అవునా కాదా? ఏ మాటకి ఆ మాట మనం మాట్లాడుకుంటే, జీవాత్మ కలిగినటువంటి నరుడు జీవము కలిగినటువంటి దేవునితో సహవాసము చేయగలుగుతూ ఉన్నాడా? జీవము కలిగినటువంటి దేవునితో నడవగలుగుతూ ఉన్నాడా? జీవము కలిగినటువంటి దేవునితో ఒక శ్రేష్టమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతూ ఉన్నాడా? జీవము కలిగినటువంటి దేవునితో అనుదినము అనుక్షణము కూడా మరి గడపడానికి ఇష్టపడగలుగుతూ ఉన్నాడా అంటే, నేను అంటాను కదా, జీవాత్మ కలిగినటువంటి నరుడు జీవము కలిగినటువంటి దేవునితో నడవడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నాడు. ఆదాము అవ్వల యొక్క జీవితాలు ఏదైనా తోటలో ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుడు వారితో సాయంకాల సమయంలో మరి సేద తీరేటువంటి క్రమంలో చల్లపూట సమయంలో దేవుడు వారితో మాట్లాడుతూ ఆదామా అవ్వ అని వారితో సంభాషిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో వారి మధ్యలోనికి మరి ఒక స్నేహితుడు వచ్చాడు కదా. మరి ఒక స్నేహితుడు వచ్చాడా లేదా? మరి ఒక స్నేహితుడు వచ్చాడు. సర్పము అనబడినటువంటి మరి ఒక స్నేహితుడు లోకాధికారి వారి మధ్యలోనికి వచ్చాడు. ఆత్మీయమైనటువంటి స్నేహితుడేమో మేలు కోరినటువంటి మాటలు బోధిస్తున్నటువంటి క్రమంలో ఆదాము అవ్వలతో సహవాసము చేయటానికి, వారితో స్నేహపూరితమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సర్పము కనిపెట్టుకుంటూ వారితో మాట్లాడడానికి ఇష్టపడినట్లుగా పొంచి ఉన్నట్లుగా ఆది కాండములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అవ్వతో మాట్లాడడం ప్రారంభించింది పిల్లరా సర్పము కదా, మాట్లాడడం ప్రారంభించింది. కొంచెముగా సర్పమునకు అనుకూలంగా అవ్వ యొక్క హృదయం ప్రేరేపించబడుతూ ఉంది.
దేవునికి అనుకూలంగా హృదయం ప్రేరేపించబడలేదు, కానీ సాతాను మాటలకు అనుకూలంగా అవ్వ యొక్క హృదయం ఎప్పుడైతే ప్రేరేపించబడిందో అక్కడ పాపము చేయడానికి అవకాశం ఏర్పడింది. ఎప్పుడైతే పాపము చేయడానికి అవకాశము దొరుకుందో అప్పుడు దేవునితో వారు సహవాసాన్ని కోల్పోయినట్లుగా, స్నేహపూరితమైనటువంటి బంధాన్ని తెగగొట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఆదాము అవ్వలు పండు తిన్న దినమున వారు మరణాన్ని వారి జీవితంలోనికి తెచ్చుకున్నప్పుడు వారు ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడినటువంటి వారే మరలా తిరిగి లోపలికి ప్రవేశించకుండా కెరూపులను దేవుడు మరి అడ్డుగా కావలి వారిగా ఉంచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే వారు మరలా దేవుని యొక్క సహవాసంలోనికి రాలేకపోతూ ఉన్నారు. వారు మరలా దేవుని యొక్క స్నేహపూరితమైనటువంటి బంధంలోనికి ప్రవేశించడానికి మధ్యలో మరి అడ్డుగోడగా దేవుని యొక్క దూతలను ఉంచినట్లుగా వాక్యములో జ్ఞాపకం చేయబడుతుంది. పిల్లరా, తెగిపోయినటువంటి బంధాన్ని మరలా కొనసాగింప చేయటానికే, దూరం అయిపోయినటువంటి సహవాసాన్ని మరలా దేవుడు తిరిగి ఆ పునఃప్రతిష్ఠించడానికి దేవుని కుమారుడు స్వయంగా భూలోకములకు వచ్చి స్నేహితులను ఏర్పరచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆనాడు ఆదాము అవ్వలతో దేవుడు ఎలా స్నేహం చేస్తూ ఉన్నాడో, క్రొత్త నిబంధన కాలంలో దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు మానవ స్వరూపము ధరించినటువంటి వాడై లోకములటువంటి మనుష్యుల మధ్య స్నేహపూరితమైనటువంటి బంధాన్ని కొనసాగించినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ స్నేహితుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్నేహితుడు మనకి శ్రేష్టమైనటువంటి హితోపదేశము చేస్తూ ఉన్నాడు, మేలుకరమైనటువంటి మాటలు బోధిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతులు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరలా తిరిగి మనము తండ్రి ఎదుట ఆ సహవాసంలోని కొనసాగించబడటానికి ఆ స్నేహితుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈరోజు నేను మీకు శ్రేష్టమైనటువంటి మాటను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పిల్లలు, నిజమే కదా. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుండి ఆ 17వ వచనం వరకు మనం గమనించగలిగితే, స్నేహితులుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, మీరు ప్రేమించాలని నేను మీకు బోధిస్తూ ఉన్నాను, దేవుని మాటలు మీరు గైకొనాలని నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అనేటువంటి మాట యేసు ప్రభువారు శిష్యులకి హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవది, యేసు ప్రభువారు చేసినటువంటి బోధలో, యేసు ప్రభువారు శిష్యులకి స్నేహితులుగా చేసినటువంటి హితోపదేశంలో మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. స్నేహితులుగా యేసు ప్రభువారు చేసినటువంటి హితోపదేశాన్ని ఇంకొక చోట నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం గమనించగలిగితే ఇక్కడ కూడా చక్కటి మాట యేసు ప్రభువారు శిష్యులను తన స్నేహితులుగా భావించి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనకు బోధిస్తూ ఉన్నారు. 12వ అధ్యాయము మొదటి 3 వచనాలేమో, అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేనను వెలుగులో వినపడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకునేది మిద్దెల మీద చాటింపబడును. పిల్లలు గమనించాలి, ఈ మొదటి 3 వచనాలు వేషధారణతో కూడినటువంటి స్వభావాన్ని కలిగి ఉండవద్దని యేసు ప్రభువారు శిష్యులకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఒక వ్యక్తి పతనమైపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వేషధారణే. నటనతో కూడినటువంటి జీవితమే అది మరణానికి దారితీస్తుంది, అది భయంకరమైనటువంటి పాపములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. వేషధారణ అనేటువంటిది దేవుడు సహించలేనటువంటి ఒక స్వభావం. పిల్లల, దేవుడు ఆ యొక్క స్వభావాన్ని ఎన్నడూ కూడా సహించడు. ఆ యొక్క స్వభావాన్ని దేవుడు కొంచెము కూడా మరి ఇష్టపడడు. కానీ ఆ యొక్క స్వభావం కలిగినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షించేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలిగితే మనకి గుర్తు చేయబడుతుంది. తర్వాత మీరు గృహాలకు వెళ్ళినప్పుడు చదవండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా, మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా వేషధారులైనటువంటి పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ఆ యొక్క అధ్యాయంలో యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక వేషధారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది,
వేషధారుడు ఎప్పుడు కూడా సమాజంలో ఒక స్థితిగతులు కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. లోపల ఒక రకంగా ఉంటాడు, బయట ఇంకొక రకంగా ఉంచాడు. వారు సున్నము కొట్టినటువంటి సమాధులు పోలినటువంటి వారుగా ఉంచారు. వారి క్రియలు సమాజంలో అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. ఎదుటి వారి యొక్క జీవితాలను ఆశ్చర్యకరంగా కలిగించేటువంటి రీతిలో వేషధారుల యొక్క స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. కానీ వారి యొక్క ఆంతర్యాన్ని యేసు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో గుర్తు చేస్తూ ఉన్నారు కదా. అవి హృదయ లోతుల్లో కుళ్ళిపోయినటువంటి సమాధులను పోలినటువంటి హృదయాలని యేసు ప్రభువారు వేషధారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో శిష్యులైనటువంటి యేసు ప్రభువారి యొక్క శిష్యులకి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేషధారణతో కూడినటువంటి స్వభావాన్ని కలిగి ఉండవద్దు. వేషధారణ అనేటువంటిది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపము పిల్లరా. అది నేటి దినాల్లో సర్వసాధారణమే కదా. నేటి దినాల్లో సర్వసాధారణమే వేషధారణ కదా. వేషధారణ చొక్కాలు మార్చుకున్నంత ఈజీగా మానవుని యొక్క హృదయాలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి, మాటలు మారుతూ ఉంటాయి, తలంపులు మారుతూ ఉంటాయి, స్వభావం మారుతూ ఉంటుంది కదా. స్వభావం మారుతూ ఉంటుంది. కానీ దేవుడు చూచేటువంటి వాడు, ఆయన హృదయాన్ని పరీక్షించేటువంటి వాడు, ఆయన హృదయాంతరంగాన్ని బట్టే తీర్పులోనికి తీసుకుని రాబోతున్నటువంటి వాడు. దేవుని యొక్క వాక్యములో స్నేహితులుగా భావించి యేసు ప్రభువారు శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, జాగ్రత్త, పరిచయలు కలిగినటువంటి వేషధారణ ఎప్పుడు కూడా మీరు కలిగి ఉండవద్దు. అటువంటి వేషధారణ మిమ్మల్ని మరణంలో నిలబెట్టబోతూ ఉంది. అటువంటి వేషధారణ మిమ్మల్ని తీర్పులోనికి తీసుకుని రాబోతూ ఉంది. అటువంటి వేషధారణ మీ జీవితాన్ని నిత్య నరకాగ్నిలో ఉంచబోతూ ఉన్నదనేటువంటి మాట వేషధారుల గురించి ఒక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట గుర్తు చేస్తాను మరలా మీకు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి ఒకసారి త్వరగా ఒకసారి చదవండి. మరియు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. చూడండి, దేవుని యొక్క వాక్యములో గుర్తు చేస్తున్నటువంటి మాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు కదా. వీరు సంత వీధుల్లో వందనములు కోరుకునేటువంటి వారు, అగ్రపీఠములు కోరుకునేటువంటి వారు, ధర్మశాస్త్రమును బోధించేటువంటి స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు బయటికి పలికేటువంటి మాట ఒకటి, లోపల కలిగి ఉన్నటువంటి ఆలోచన మరి ఒకటి. యేసు ప్రభువారు వారిని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, వీరు పరలోక రాజ్య ద్వారములు మూసేటువంటి వారు, ద్వారాలు తెరిచేటువంటి వారు కాదు, హితోపదేశము చేసేటువంటి వారు కాదు, మేలుకరమైనటువంటి మాటలు పలికేటువంటి వారు కాదు, క్షేమాన్ని కోరుకునేటువంటి వారు కాదు, జీవితము ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కాదు. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, ఇటువంటి వారు లోకములో మీకు తారసపడినట్లయితే, ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల యొక్క స్వభావం మీకు కనపడుతూ ఉన్నట్లయితే జాగ్రత్త, వారి విషయంలో జాగ్రత్త. ఒక నిజమైనటువంటి స్నేహితుడు, స్నేహము విలువ తెలిసినటువంటి స్నేహితుడు, మేలు కోరుకునేటువంటి స్నేహితుడు, జీవాన్ని చూడాలని ఆశపడినటువంటి స్నేహితుడు తన స్నేహితులకు గుర్తు చేస్తున్నటువంటి మాట ఇది, జాగ్రత్త. లోకము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందంటే, లోకము మరణము కొరకు సిద్ధపడుతూ ఉంది, లోకము తీర్పు కొరకు సిద్ధపడుతూ ఉంది, లోకము దేవుని యొక్క ఉగ్రత కొరకు సిద్ధపడుతూ ఉంది, లోకములోటువంటి సకలము సమస్తము కూడా లయమైపోయేటువంటి దినము కొరకు సిద్ధపడుతూ ఉంది కదా. దిశలోనికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉండే పంచభూతములు అంటాడు కదా, మిక్కటముతో లయమైపోగు కాలము వచ్చుతున్నది అంటాడు. భూమి, ఆకాశము, నీరు, గాలి, ఈ పంచభూతాలన్నీ కూడా ఒక్కరోజు అగ్నికి ఆహుతైపోయేటువంటి కాలము రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా ఉగ్రత కొరకు సిద్ధపడుతూ ఉన్నాయి. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలి పిల్లరా. మేలు కోరినటువంటి స్నేహితుడు ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు కదా, వేషధారుల గురించి జాగ్రత్త పడుడి. వారు పరలోక రాజ్య ద్వారాలను మూసివేస్తారు, ఆ ద్వారము మీకు కనపడకుండా చేస్తారు, మరొక మార్గంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంచారు. ఎక్కడికి తీసుకువెళతారు అంటే, వారు మిమ్మల్ని కీడులోనికి తీసుకుని వెళతారు, వారు మిమ్మల్ని మరణంలోనికి తీసుకుని వెళతారు, వారు మిమ్మల్ని జీవంలోనికి కాకుండా నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాడు పాపము చేస్తూ ఉన్నాడు కాబట్టి. పాపము చేసేటువంటి వాడు
మరొకరిని పాపిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉంచాడు. అబద్ధం ఆడేటువంటి వాడు మరొకరిని అబద్ధికునిగా చేయడానికి ఇష్టపడుతూ ఉంచాడు. మోసము చేసేటువంటి వాడు మరొకరిని మోసము చేస్తూ అతన్ని కూడా మోసగాడిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉంచాడు. ఇవి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు, ఇవి దేవుడు మెచ్చుకునేటువంటి కార్యాలు కానే కాదు పిల్లరా. అందుకే యేసు ప్రభువారు ఈ పరిసయ్యులైనటువంటి వారిని గురించి, శాస్త్రులైనటువంటి వారిని గురించి పలుకుతూ హెచ్చరించినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో వీరు పరలోక రాజ్య ద్వారములు మూసేటువంటి వారు, వారు దానిలోనికి వెళ్ళరు, కానీ మిగిలినటువంటి వారిని కూడా వెళ్లకుండా అడ్డుపడేటువంటి వారు. ఎలా అడ్డుపడుతూ ఉంటారు అంటే, మాయ మాటల చేత వారిని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తారు, అబద్ధముల చేత వారిని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తారు. యేసు ప్రభువారు శిష్యులకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే. ఇప్పుడు మనం గమనించినటువంటి మాట లూకాసు వార్త 12వ అధ్యాయము 1-3 వచనాల్లో గుర్తు చేసినటువంటి మాట, వేషధారణ అను పులిసిన పిండి గుర్చినటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండోది మనం అక్కడే గమనించగలిగితే, ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయంలో 4వ వచనము 5వ వచనాన్ని గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంటారు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనము, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారు శిష్యులకి గుర్తు చేస్తూ ఉన్నారు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా. ఈరోజు ప్రభువారు ఇదే మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ స్నేహితుల దినోత్సవము ఒక స్నేహితుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు కోరినటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నా స్నేహితులైన మీతో నేను చెప్పేటువంటి మాట ఇదే, దేహమును చంపేటువంటి వానికి మీరు భయపడవద్దా అంటాడు కదా. దేహం మీద అధికారం ఈ దేవుడు ఎవరికి ఇచ్చాడు? దేహం మీద అధికారం ఎవరికి ఉంది చెప్పాలి ఒకసారి. దేహం మీద అధికారము, ఉదాహరణకి యోబు భక్తుని యొక్క జీవితాన్ని గమనించగలిగితే, ఆకాశ మండలంలో ఏర్పడినటువంటి సమూహము మీటింగ్లో అపవాది లోకంలో సంచరిస్తూ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో భూమి మీద మరి నా భక్తుడైనటువంటి యోబును చూచావా అనేటువంటి మాట, దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణ. దేవుడు అధికారం ఇచ్చాడు అపవాదికి. ఎంతవరకు అధికారం ఇచ్చాడు అంటే, ఆ యోబుకి సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల మీద అధికారం ఇచ్చాడు, యోబు యొక్క శరీరం మీద అధికారం ఇచ్చాడు, కానీ ఆత్మ మీద మాత్రము అపవాదికి అధికారం ఇచ్చాడా? అధికారం ఇవ్వలా. దేహం మీద అపవాదికి అధికారం ఇవ్వబడింది. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులకు గుర్తు చేస్తున్నటువంటి మాట ఇదే, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేర వారికి భయపడకుడు అంటాడు కదా. దేహాన్ని చంపేటువంటి అధికారము సాతానికి ఇవ్వబడింది, కానీ దేహమును చంపిన తర్వాత ఆత్మ మీద అధికారం మాత్రము సాతానికి ఇవ్వబడలేదు. ఇప్పుడు ఆత్మ మీద అధికారము ఎవరికి ఉన్నదో అనేటువంటి విషయాన్ని మరలా యేసు ప్రభువారు ఇక్కడ ఈ వచనంలోనే గుర్తు చేస్తూ, చంపిన తరువాత ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేసేదనో, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి మీరు భయపడి అంటాడు. అపవాదికి మీరు భయపడొద్దు, కానీ దేవునికి మీరు భయపడండి. ఆత్మ మీద అధికారం ఆయనకున్నది, సాతానికి ఆత్మ మీద అధికారం లేదు. సాతానికి ఉన్నటువంటి అధికారము ఒక మానవునికి దేహం మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని సాతానుడు ఏమైనా చేసుకోగలుగుతాడు, ఏ రీతిలోనైనా శోధించగలుగుతాడు. యోబు యొక్క శరీరాన్ని శోధించినటువంటి సాతానుడు లోకములటువంటి మానవుల యొక్క శరీరాలను కూడా శోధిస్తాడు, కానీ ఆత్మను ఏ విధంగా కూడా బలహీనపరచబడకుండా జాగ్రత్త పడమని యేసు ప్రభువారు స్నేహితులైనటువంటి శిష్యులకి ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఈరోజు ఆత్మ స్వభావాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండలేకపోతే పరలోకంలో ప్రభు ఎదుట మనం ఉండలేం ప్రియులారా. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించలేకపోతే దేవుని యొక్క రాజ్యములో మనము పరిపూర్ణంగా ప్రవేశించేటువంటి స్థితిలోనికి మనం ఉండలేమనేటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో,
ఎవరైతే యేసు ప్రభువారితో నిజమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువారిని ప్రాణ స్నేహితునిగా భావించి అనుదినము అనుక్షణము వాక్యము చేత ప్రార్థన చేత అనుదినము ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారో, నెమరు వేసుకుంటూ ఉంటారో, వారు పరలోక రాజ్యములో ప్రభువుతో ఉండేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ ఇటువంటి అనుబంధానికి లేకుండా, ఒకవేళ ఇటువంటి సహవాసాన్ని లేకుండా, ఒకవేళ ఇటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణము లేకుండా, ఒకవేళ పరలోక పట్టణంలోనికి ప్రవేశించినా కానీ అక్కడి నుండి కూడా బయటికి నెట్టివేసేటువంటి అధికారం ఆయనకున్నది. పిల్లరా, చూడండి, పరలోక రాజ్యంలో పెండ్లి విందును గురించినటువంటి ఒక ఉపమానంలో యేసు ప్రభువారు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నారు. చూడండి, ఒకసారి ఆ మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కటి మాట మనకు గుర్తు చేయబడింది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, పరలోక రాజ్యము ఆ పెండ్లి విందును గురించినటువంటి ఉపమానంలో ఈ మాట గుర్తు చేస్తున్నారు. చదవండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఇక్కడికి ఎలాగ వచ్చితమని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు కాళ్ళు చేతులు కట్టి వెలపడి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పిన. పిల్లలు గమనించాలి, పరలోక రాజ్యంలో దేవుడు చక్కటి పెండ్లి విందుని ఏర్పాటు చేసి ఉన్నాడు తన యొక్క కుమారుని నిమిత్తం. ఈ కుమారుడు మనందరికీ తెలుసు, తండ్రి యొద్ద నుండి భూలోకములోనికి వచ్చి మనతో స్నేహము చేసినటువంటి కుమారుడు. ఈ కుమారుడు మనతో స్నేహము చేశాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణము పెట్టాడు, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో మనకు బోధించాడు, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించమని ఆజ్ఞాపించాడు, సత్యములో నీతిలో న్యాయములో యథార్థతలో ఉండమని ఆజ్ఞాపించాడు, పరిశుద్ధంగా ఉండమని సెలవిచ్చాడు. ఈ స్నేహితుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్నేహితుడు మనతో మాట్లాడి మన జీవితాన్ని మంచి మార్గంలోనికి నడిపించి, ఆ స్నేహితుడు మనల్ని విడిచి లోకమును విడిచి పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. పిల్లల కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కాలము ఆయన లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి సమయంలో నేను తండ్రి యొద్దకు వెళుచున్నాననే మాట ఆయన అక్కడ గుర్తు చేస్తూ, నా తండ్రి అంటే అనేకమైనటువంటి నివాసాలు కలవని సెలవిస్తూనే యేసు ప్రభువారు లోకాన్ని విడిచి మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నారు. తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కుమారుని నిమిత్తం ఒక విందు చేస్తూ ఉన్నాడు. ఒక విందు చేసాడు పరలోకంలో. ఆ విందులోనికి అనేక మంది వచ్చారు, లోకంలో ఉన్నటువంటి స్నేహితులు అందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడింది. గెట్ టుగెదర్లో ఒక కోడ్ ఇవ్వబడింది, అందరూ ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు అనుకోండి కదా. కొన్ని సంఘాల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం, డ్రెస్ కోడ్ ఉంటుంది. తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వారు మాత్రమే లోపలికి రావాలి, తలకి తెల్లటి స్కార్పులు కట్టుకునేటువంటి వారు మాత్రమే లోపలికి రావాలి. కోయిర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. కొన్ని సంఘాల్లో మనం గమనించగలిగితే ఒక్కొక్క ఆదివారం కోయిర్ వారు ఒక్కొక్క డ్రెస్ కోడ్ వేసుకుండాలి. వారు మాత్రమే అక్కడ నిలబడి పాట పాడాలి. మిగిలినటువంటి వారు, ఆ డ్రెస్ లేనటువంటి వారు వచ్చి పాడడానికి వీలుంటుందా? లేదు. పెద్ద సంఘాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మనకు అలా కనపడుతూ వచ్చాయి. అలాగే స్నేహితుడు లోకములోనికి వచ్చాడు, ప్రాణము పెట్టాడు, మంచి మాటలు బోధించాడు, మంచి మార్గాన్ని నిర్దేశించాడు. ఇప్పుడు మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళి స్నేహితులను ఆహ్వానిస్తూ ఉన్నాడు, అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా స్నేహితులారా రండి, నా స్నేహితులారా రండి, పరలోకములు మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విందులో పాల్గొనటానికి రండని స్నేహితుడు ఆహ్వానించాడు. ఆహ్వానం అందించబడింది. ఇప్పుడు స్నేహితులందరూ కూడా విందులోనికి ప్రవేశించడానికి కొనిపోబడ్డారు. పిల్లారా, కొనిపోబడ్డారు. పెండ్లి విందులో కూర్చున్నారు. అందరూ కూడా చక్కగా కూర్చున్నారు. రాజు అందరిని పలకరిస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని పలకరిస్తూ ఉన్నాడు. ఆ స్నేహితుడా, బాగున్నావా, ఎలా ఉన్నావు అని ఒక్కొక్కరిని పలకరిస్తున్నటువంటి సమయంలో ఒక స్నేహితుడి కనపడ్డాడు. స్నేహితుడా బోధించాడు, సంబోధించడం లేదా వాక్యంలో? స్నేహితుడా, పెండ్లి వస్త్రములు ఎక్కడా? పెండ్లి వస్త్రములు ఎక్కడా? స్నేహితుడా, నేను నిన్ను స్నేహించానే, నేను నిన్ను నా స్నేహితుడిగా భావించానే, నేను నీ కొరకు ప్రాణం పెట్టానే, నేను నీకు ముందుగా గుర్తు చేశానే. నువ్వు నా స్నేహితుడిగా ఉండాలని కోరుకున్నప్పుడు నేను ఏదైతే కావాలని కోరుకున్నానో అది నువ్వు చేయాలి కదా. నేను ఎలాంటి జీవితం జీవించాలని నీ యొద్ద నుండి ఆశించానో అలాంటి జీవితం నువ్వు జీవించాలి కదా. స్నేహితుడా, పెండ్లి వస్త్రములు ఎక్కడా? పెండ్లి వస్త్రములు లేకుండా నీవు ఇక్కడికి వచ్చావు అంటే నీవు నా స్నేహితుడిగా ఉండే అర్హత లేదు.
స్నేహితుడిగా ఉండే అర్హత లేనటువంటి వాడిగా అక్కడ ఆ యొక్క స్నేహితుడు కనపడుతూ ఉన్నాడు. చూడండి, ఆ వాక్యాన్ని గమనించగలిగితే, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి అనేటువంటి మాట. నిజమే, అక్కడ తృణీకరించబడుతున్నటువంటి స్నేహము కనపడుతూ ఉంది. నీవు నా స్నేహితుడిగా ఉండటానికి నేను ఇష్టపడలేకపోతూ ఉన్నాను, ఎందుకంటే నేను ఎలాంటి మనసు కలిగి ఉన్నానో అలాంటి మనసు నీలో కనపడలేదు. ఈరోజు నేను నీ యొద్ద నుండి ఏమైతే ఆశించానో, నేను ఆశించినది నీ యొద్ద నుండి నాకు దొరకట్లేదు. నేను ఏదైతే కావాలని కోరుకుంటున్నానో అటువంటి ఆత్మీయ జీవితం నీ యొద్ద నాకు కనపడలేదు. నేను ఈరోజు నా స్నేహితుడిగా నీవు ఉండటానికి నేను ఇష్టపడలేకపోతూ ఉన్నాను. నిజమే కదా, ఆయన మనల్ని స్నేహితులుగా కోరుకున్నప్పుడు మనము కూడా ఆయనకి స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడాలి. ప్రియులరా, లోకములో ఎటువంటి వాడైనా కానీ స్నేహం చేస్తాడు. మంచివాడు స్నేహితుడిగా ఉంటాడు, చెడ్డవాడిగా స్నేహితుడిగా ఉంటాడు. ఈ లోకంలో స్నేహం అనేటువంటిది ఆయా పరిస్థితులను బట్టి మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము, కొనసాగించుకుంటాం. ఇష్టమైతే కొనసాగించుకుంటాం, లేకపోతే అవునా కాదా, నచ్చిందనుకుంటే స్నేహాన్ని కంటిన్యూ చేస్తాం, నచ్చలేదనుకోండి అక్కడతో బ్లాక్లో పెడతామా లేదా, అవునా కాదా, ఫోన్ బ్లాక్లో పెట్టేస్తామా లేదా. 1-2 సార్లు పదే పదే ఫోన్ చేశాడు అనుకోండి, వాడితో మాట్లాడడం ఇష్టం లేదు, వెంటనే ఏం చేస్తాం, ఫోన్ బ్లాక్లో పెట్టేస్తాం, నెంబర్ బ్లాక్లో పెడతాం. అంతవరకే. వాడు ఎన్నిసార్లు చేసినా కానీ వస్తుందా రాదా, రాదు. చాలా ఈజీ. ప్రస్తుత దినాల్లో కట్ చేయడం చాలా తేలిక, స్నేహాన్ని కట్ చేయడం చాలా తేలిక. కొనసాగించుకోవాలా కట్ చేయాలనేటువంటిది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంది. కానీ పిల్లల, దేవుని యొక్క వాక్యంలో గుర్తు చేస్తున్నటువంటి మాటను నేను మీకు సెలవిస్తూ ఉన్నా. అబ్రహాము దేవునితో నడిచటము ప్రారంభించిన తర్వాత, అబ్రహాము దేవుని స్వరము వినిన తర్వాత, అబ్రహాము దేవుని పిలుపు మేరకు సమస్తాన్ని విడిచి అబ్రహాముతో ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో అబ్రహామును దేవుడు ఎలా భావించాడు అంటే స్నేహితుడిగా భావించినట్లుగా యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడినట్లుగా వాక్యములు గుర్తు చేయబడుతూ ఉంది. అబ్రహాము దేవునితో మొదటిగా స్నేహము చేయడానికి రాలేదు, కానీ అబ్రహాము దేవుని స్వభావాన్ని విరిగి దేవుని స్వరాన్ని విని ఆయన చిత్తమునకు అనుకూలంగా నడవడం ప్రారంభిస్తున్నటువంటి సమయంలో దేవుడే అబ్రహామును స్నేహితుడిగా భావించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు నీవు దేవుని సహవాసంలో అలా ముందుకు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు నిన్ను స్నేహితుడిగా భావించాలా, దేవుడు నిన్ను స్నేహితునిగా అంగీకరించాలా, దేవుడు నిన్ను స్నేహితుడిగా భావించి మేలు కోరి నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడాలి పిల్లలు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అలా మాట్లాడడం ప్రారంభించాడు. ఉదాహరణకు గుర్తు చేస్తాను, మమ్రే వృక్షము దగ్గర అబ్రహాము దేవుని యొక్క దూతలకు విందు చేస్తున్నటువంటి సమయంలో సొదొమ పట్టణాన్ని అగ్ని చేత దహించడానికి దిగి వచ్చినటువంటి దూతలతో ఆ అబ్రహాము విందించినటువంటి సమయంలో పిల్లరా, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, నేను చేయబోతున్నటువంటి కార్యము అబ్రహాముకు దాచిదనా, అబ్రహాము ఆశీర్వాదాలకు వారసుడిగా ఉన్నటువంటి వాడే, అబ్రహాము విస్తారమైనటువంటి జన సమూహమునకు తండ్రిగా పిలువబడబోతున్నటువంటి వాడే, అటువంటి అబ్రహాము యొద్ద నేను చేయబోతున్నటువంటి కార్యము దాచదనా కదా. స్నేహము చేయగోరు వాని యొక్క హృదయంలో దాపరికము ఉండదు కదా. నేటి దినాల్లో ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉంటాం. ఎంత స్నేహితులైనా కానీ ఏది దాయాలో దాన్ని దాస్తాము, ఏది మరుగు చేయాలో దాన్ని మరుగు చేస్తాము, ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాత్రమే మాట్లాడుతూ, ఎంత ఇష్టమైనా కానీ, ఎంత స్నేహితులైనా కానీ, ఎంత బంధువులైనా కానీ ప్రతిదాన్ని మనం పంచుకోగలుగుతామా అంటే కదా. నేటి దినాల్లో అటువంటి బంధత్వంలో తెలిసిన ప్రతిదాన్ని కూడా ఎదుటివారితో మనం పంచుకోవడానికి సాహసం చేయలేం. ఎందుకంటే నమ్మకత్వం లేదు, స్నేహంలో నమ్మకత్వం లేదు, బంధుత్వంలో నమ్మకత్వం లేదు, లేదా మనం కలిగినటువంటి సహవాసములో నమ్మకత్వం లేదు. నమ్మకత్వము లేని చోట ఏది కూడా నిలబడలేదు అనేటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రస్తుత దినాల్లో క్రైస్తవ సంఘాల్లో మనం గమనించగలిగితే అందరూ దేవుని సన్నిధిలో అందరూ కలిసికట్టుగా ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు, కానీ ఒకరు సంబంధం లేనటువంటి స్థితిలో కనపడుతూ ఉంటారు. అవునా కాదా? యథార్థంగా మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే,
యథార్థంగా మనము మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నట్లయితే పిల్లరా, సమాజంలో అంతమంది కలిసి ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు, కానీ ఎవరికి వారు సంబంధం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. ఎవరికి వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి స్థితిగతులను మాత్రమే కలిగి ఉంటారు, కానీ వారి యొక్క కుటుంబంలో లోటుపాట్లు కానీ, అవసరతలు కానీ, వారి కుటుంబంలో సంతోషము కానీ ఇతరులతో పంచుకోవడానికి కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితులు నేడు సమాజంలో ఉన్నట్లుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజమే, సంతోషమైనా పంచుకోలేము, బాధ అయినా పంచుకోలేము. ఎందుకంటే అటువంటి యథార్థమైనటువంటి స్నేహపూరితమైనటువంటి ఆత్మీయ బంధము కలిగి ఉండలేకపోవటమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎన్నడూ కూడా విడవనటువంటి రీతిలో ఆ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన మనల్ని స్నేహించినటువంటి వాడు, ఆయన మనలతో ఆ సహవాసమును కోరుకున్నటువంటి వాడు అనేటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుని యొక్క ఆవేదన ఒకటి ఉన్నది పిల్లరా. దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వర్తమానమును బోధిస్తున్నటువంటి లేదా ఆత్మీయ స్వార్థ పరిచర్యను అందిస్తున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు తన యొక్క సహచరుల్లో ఉన్నటువంటి ఒక సహచరుడైనటువంటి దేమా గురించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేమా ఈ లోకమును స్నేహించిన వాడై నన్ను విడిచి దిశలోనికి వెళ్ళిపోయాను అనేటువంటి మాట ఆవేదనతో ఒక మాటను పత్రికలో రాస్తూ ఉన్నాడు పిల్లరా. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆవేదనలో నుండి పుట్టుకొచ్చినటువంటి మాట చదవండి అమ్మ. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. చాలా పిల్లలు గమనించండి, 2 విషయాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. దేమా ఆత్మీయుడు, దేమా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేమా దేవుని పనిలో ఒక పాలి భాగస్తుడిగా ముందుకు పిలువబడినటువంటి వాడు, సహచరుడిగా ఉన్నటువంటి వాడు, పరిచర్లో సహచరుడే, సంఘములో సహచరుడే, ఆత్మీయ జీవితంలో క్రైస్తవ కుటుంబంలో ఒక చక్కటి సహచరుడిగా ఉన్నటువంటి వాడు. నేటి దినాల్లో దేమా లాంటి స్వభావం కలిగినటువంటి వారు సంఘాల్లో ఎంతమంది ఉన్నారో కదా. ఏదైనా పని చెప్పాము అంటే వెళ్ళిపోయేటువంటి వారు వచ్చారు, నేనే ఎందుకు చేయాలంటారు కదా. ఈరోజు దేవుని పని విస్తారంగా ఉంది, కానీ చేసేవారు లేరు, పాటలు పాడేవారు లేరు, పని చేసేటువంటి వారు లేరు, సంఘ పరిచర్లో పాలిభాగస్తులైనటువంటి వారు లేరు. మనం సమాజంలో గమనించగలిగితే దేవుని పని అధికంగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయడానికి ఇష్టపడేటువంటి వారు లేరు. కారణం ఏమిటంటే లోకాన్ని స్నేహించారు, దేవునితో స్నేహాన్ని కొనసాగించలేకపోవడమే భయంకరమైనటువంటి కారణము. నిజంగా దేవుని స్నేహము కలిగినటువంటి వాడు, దేవునితో సంబంధము కలిగినటువంటి వాడు ఆయన పని చేయడానికి ఇష్టపడతాడు, ఆయన పని చేయడానికి ఇష్టపడతాడు. తన హృదయ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇది నా దేవుని పని కదా, ఇది నా ప్రభువు పని కదా, ఇది నా రక్షకుని పని కదా, ఇది నన్ను స్నేహించి పిలిచినటువంటి వాని కొరకు చేస్తున్నటువంటి పని కదా అని ఏ పని చేయటానికైనా కానీ దేవుని స్నేహించినటువంటి వాడు ఇష్టపడుతూ ఉంటాడు. దేవునితో స్నేహం లేనటువంటి వాడు ఆయన విడిచి లోక స్నేహము కొరకు వెళ్ళిపోతూ వచ్చాడు. పౌలు భక్తుడు ఆవేదనతో ఈ మాట ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా చేయవలసినటువంటి పని వదిలిపెట్టి దెస్సలోనికకు వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే అతడు లోకాన్ని స్నేహించిన వాడిగా వెళ్ళిపోతూ ఉన్నాడు, లోకములో ఏదో అవసరత ఉన్నటువంటి వాడిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని పని కన్నా లోక సంబంధమైనటువంటి పని ముఖ్యమైనదిగా భావించి దేమా వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. దేవుని వాక్యములో యాకోబు భక్తుడు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ లోక స్నేహము లోకములో ఉన్నవైనను లోకములో ఉన్న వాటినైనను, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగంలో ఈ మాట మనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగినంటాడు కదా. దేమా ఈ లోకమును స్నేహించిన వాడై వెళ్ళిపోయాడు. లోకమును స్నేహించడానికి ఇష్టపడినటువంటి వాడు దేవునికి శత్రువుగా ఉండటానికి ఉన్నాడు, దేవునికి శత్రువుగా మారతాడు, కానీ దేవునికి స్నేహితుడిగా ఉంటాడా? వాక్య ప్రకారంగా మనం పరిశీలన చేసుకుందాం, వాక్య ప్రకారంగా ఆలోచన చేద్దాం.
వాక్య ప్రకారంగానే మనం ఈ యొక్క మాటలు మన హృదయంలోనికి తీసుకుందాం. వేరే రీతిలో ఈ యొక్క ఆలోచనలు మన హృదయంలోనికి తీసుకోవద్దు, కానీ వాక్యానుసారంగా ఆలోచన చేద్దాం. దేవుని విడిచి వెళ్ళిపోతున్నటువంటి వాడు, లోకాన్ని స్నేహిస్తున్నటువంటి వాడు, లోకాన్ని స్నేహించేటువంటి వాడు దేవునికి స్నేహితుడు కాదు, కానీ దేవునికి శత్రువు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంది. కాబట్టి పిల్లలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఒకసారి హృదయాంతరంగాన్ని పరీక్షించుకోవాలి. ఒకసారి ఎక్కడైనా కానీ దేవుని యొక్క స్నేహమును విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు ఏమి సంభవిస్తూ ఉన్నదో మనకు తెలియదు పిల్లారా కదా. గడిచిన కొన్ని దినాల నుంచి ప్రతిరోజు మనం న్యూస్లో వింటున్నటువంటి మాట, కేరళలో వైనాడు ప్రాంతంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ వరద అనేటువంటిది గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామం అంతా కూడా సుమారు 400 మంది అనేటువంటి మాట మనం ఎంచుకున్న ఇల్లు అనేటువంటివి నేలమట్టం అయిపోయినట్లుగా, సజీవ సమాధిగా మార్చబడినట్లుగా వాక్యంలో అంటే ఆ సమాజంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తూ ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవేళ లోకాన్ని స్నేహించినటువంటి వారే దేవునికి ఆ దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఒకవేళ ఉన్నట్లయితే తిరిగి మరలా దేవునితో సహవాసము చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను మీకు గుర్తు చేసి వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో స్నేహమును గురించినటువంటి మాటలో అవసరాన్ని బట్టి దేవుని మీద ఆధారపడి అవసరము అయిన తరువాత మనుషుల యొక్క స్నేహంలోనికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం గమనించగలిగితే యూదా రాజు అనేటువంటి యెహోషాపాతు యొక్క జీవితం మనకి గుర్తు చేయబడుతూ ఉంది. యుద్ధములు జరుగుతున్నటువంటి సమయంలో ఆ యుద్ధములో విజయం నొందటానికి దేవుని సహాయము కోరి ప్రార్థన చేసినటువంటి వాడు యూదారాజు అనేటువంటి యెహోషాపాతు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనమాగానే ఒక మాట మనం పరిశీలన చేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. పిల్లల యొక్క అధ్యాయంలో తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వచనాలు ఉంటాయి, చదవండి. ఈ అధ్యాయంలో యెహోషాపాతు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటంటే మోయాబీలు, అమ్మోనీలు, మొయోనీలు వీరందరూ కూడా దండెత్తి యుద్ధము చేయడానికి వచ్చారు. శత్రువులు దాడి చేయడానికి వచ్చారు. పై వచనంలో గుర్తు చేయబడుతుంది ఆ మాట. శత్రువులు దాడి చేయడానికి వచ్చినటువంటి సమయంలో రాజు అనేటువంటి యెహోషాపాతు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేసేటువంటి సమయంలో ఒక పదాన్ని కూడా ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఆ పదాన్ని ఇప్పుడు నేను మీకు గుర్తు చేశాను. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి అంటాడు కదా. నీ స్నేహితుడైన అబ్రహాము సంబోధించడం లేదా? దేవుడు అబ్రహాముని ఎంత స్నేహితుడిగా భావించాడో తర్వాత సంతానముకు కూడా తెలుసు. అబ్రహాము దేవుని ఎంతగా నమ్మాడో, దేవుడు అబ్రహాముని ఎంత ప్రాణ స్నేహితుడిగా భావించి ప్రతిదీ సంభాషిస్తూ వచ్చాడో, ఇక్కడ యోధారాజు అయినటువంటి యెహోషాపాతు కూడా ప్రార్థనలో అబ్రహామును గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని ఒక్కసారి గుర్తు చేసుకో అని కదా. స్నేహితుని యొక్క సంతతినే. మరి స్నేహితుని యొక్క సంతతికి కష్టం కలిగినప్పుడు స్నేహితుడు ఆదుకోవాలా లేదా? ఇప్పుడు అబ్రహాము దేవుడు ఇరువురు స్నేహితులు అనుకుందాం. అబ్రహాము దేవుడు ఇరువురు స్నేహితులే. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతతికి కష్టం వచ్చింది. అబ్రహాము యొక్క సంతతికి ఇబ్బందులు కలిగాయి. అబ్రహాము యొక్క సంతతికి మరి శ్రమ వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు సంతతి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా తండ్రి, ఇదిగో నీ స్నేహితుడైనటువంటి అబ్రహాము బిడ్డలమే కదా, ఆనాడు నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడినట్లుగా, ఆనాడు నీ స్నేహితుడిని నువ్వు ఆశీర్వదించినట్లుగా, ఆనాడు నీ స్నేహితుడిని నువ్వు ఆదుకున్నట్లుగా ఈరోజు నీ స్నేహితుని యొక్క సంతానమైనటువంటి మమ్మను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువులు మా మీదకు వచ్చారు, వారిని ఓడించేటువంటి శక్తి మాకు లేదు, వారితో మేము యుద్ధము చేయలేము, కానీ ఇప్పుడు యుద్ధము చేయటానికి నీ సహాయంను కోరుతూ ఉన్నాము. ఆ సహాయము కూడా నా తండ్రి అయినటువంటి నీ స్నేహితుడి వల్లనే సహాయం కోరుతున్నామని యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు కదా. నేటి దినాల్లో చాలామంది ఆ తల్లిదండ్రుల యొక్క పేర్లు మనం ఉచ్చరిస్తూ వచ్చారు.
నీవెవరు బిడ్డవంటే ఫలానా వాళ్ళ సంతతిని గుర్తు చేస్తూ ఉంటారు కదా. ఇప్పటికీ మనము పూర్వీకులు లోకాన్ని విడిచినటువంటి తల్లిదండ్రుల యొక్క పేర్లు ఎందుకు చెప్పుకుంటాము అంటే వారు గడించినటువంటి కీర్తి, వారు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి నేటి దినాల్లో మనం ఉచ్చరిస్తూ ఉంటాము తల్లిదండ్రుల యొక్క పేర్ల గురించి. అలాగే ఇక్కడ దేవునితో సహవాసము చేసినటువంటి అబ్రహాము గురించి యూదారాజు అయినటువంటి యెహోషాపాతు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే చూడండి పిల్లరా, 12వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి. పిల్లలు చూడండి, దేవుని సన్నిధిలోనికి వచ్చారు. భార్య పిల్లలతో కట్టుబట్టలతో అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డారు. శక్తి లేనటువంటి వారుగా నిలబడ్డారు, నిరాశలుగా నిలబడుతూ ఉన్నారు. మరి దేవుని సహాయం కొరకు వారు వచ్చారు. ఎవరు సహాయం కొరకు అంటే దేవుని సహాయం కొరకు. అయ్యా మాకు శక్తి లేదు, మాకు బలము లేదు, మేము యుద్ధము చేయగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటి వారము, మేము విజయము పొందుకునేటువంటి స్థితిలో ఉన్నాము. ఒక్కసారి మా తండ్రిని బట్టి అంటాడు కదా, స్నేహితుడు అయినటువంటి అబ్రహామును బట్టి మాట్లాడుతున్నటువంటి మాట, ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకో. నీ స్నేహితుడైనటువంటి అబ్రహామును గుర్తు చేసుకో, అబ్రహాము సంతతమైనటువంటి మమ్మల్ని గుర్తు చేసుకో. ఈ ఆపదలో నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి పక్షమున యుద్ధము చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు విజయాన్ని ఇచ్చాడు, శక్తి లేనటువంటి వారికి శక్తినిచ్చాడు, బలము లేనటువంటి వారికి బలమునిచ్చాడు. ఎన్నడూ ఎరగనటువంటి వాటముతో వారికి విజయాన్నిచ్చి శ్రేష్టమైనటువంటి స్థితిలో వారి యొక్క జీవితాలను నిలబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, వారు గెలిచారు. గెలిచిన తరువాత, వారు విజయము నొందిన తరువాత మరలా దేవుని సహవాసాన్ని విడిచి మనుషుల యొక్క స్నేహంలోనికి వెళ్ళిపోయారు. మనుషులతో స్నేహం చేయడం ప్రారంభించారు. చూడండి, ఈ మాట కూడా మనకి ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉంది. ఈ అధ్యాయాన్ని గమనించగలిగి ఇదే అధ్యాయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. 35వ వచనము. ఇది అయిన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసిన కదా. ఎదిగేంత వరకు ఒక రకంగా ఉంటుంది, ఎదిగిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. అవసరం ఉన్నంత వరకు ఒక రకం ఉంటుంది, అవసరం తీరిన తర్వాత ఇంకొక రకం ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన విన్నపము విజ్ఞాపన చేసి అంతవరకు ఒక రకంగా ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన అయిపోయి నెరవేర్చబడిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. అవునా కాదా? ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మానవునికి ఆలోచనలు అవే. అవసరం ఉన్నప్పుడు దేవుడా అంటారు, అవసరం లేని తర్వాత దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి. దేవునితో ఇక పని లేదు, అవసరం లేదు. మరలా అవసరం వచ్చినప్పుడే ఆయన సన్నిధి, అవసరం వచ్చినప్పుడే ఆయనతో పని అయినటువంటి ఒక ఆలోచన. ఇక్కడ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పిదం ఏమిటంటే, భయంకరమైనటువంటి పాపం ఏమిటంటే, అతడు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు సహాయం కోరుకున్నాడు, దేవుని యొద్దకు వచ్చాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు, అతడు బలపరచబడ్డాడు. దాన్ని మరిచిన వాడై, దాన్ని విస్మరించిన వాడై మరలా తిరిగి దుర్మార్గుడైనటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యాతో స్నేహము ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దుష్టులతో స్నేహము ఎప్పటికైనా కానీ నీకు కీడును తీసుకొస్తూ ఉంది. దుష్టులతో ఉన్నటువంటి సహవాసము ఏనాటికైనా కానీ నీ జీవితము పతనావస్థలోనికి నడిపిస్తూ ఉంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33-34 వచనాలు గుర్తు చేయబడుతున్నటువంటి మాట ఇదే. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపునంటాడు. నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుండా దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉండమని వాక్యములో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు. దుష్ట సాంగత్యము మంచి మార్గములోండి తప్పిస్తుంది, మంచి నడవడికని చెరిపివేస్తూ ఉంది. ఈరోజు దుష్టుడు ఎప్పుడు కూడా నీకు మంచి చెప్పడు, దుష్టుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయడు, దుష్టుడు ఎప్పుడు కూడా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోడు. దుష్టుడు ఎప్పుడు కూడా నీవు అభివృద్ధి పొందడం అతనికి ఇష్టం ఉండదు కదా. ఒకడు ఎదుగుతూ ఉన్నప్పుడు దుష్టుడు ఎప్పుడు కూడా అసూయపడుతూ ఉంటాడు, మత్సరపడుతూ ఉంటాడు, అతని యొక్క కీడును కోరుకుంటూ ఉంటాడు. ఒకని యొక్క ఎదుగుదల విషయంలో దుష్టుని యొక్క ఆలోచన అది. నిజమైనటువంటి స్నేహితుడు ఆలోచన ఏమిటంటే, అరే నా స్నేహితుడే కదా ఎదుగుతుంది, నా స్నేహితుడు ఎదుగుతూ ఉంటే నేను కూడా ఎదిగినట్లే కదా అని ఆనందపడతాడు. అవునా కాదా? ప్రాణ స్నేహితుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నా స్నేహితుడు బాగున్నాడు అంటే నేను బాగున్నాను అనుకుంటాడు.
నా స్నేహితుడు అభివృద్ధి చెందుతున్నాడంటే నేను అభివృద్ధి చెందినట్లుగా భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే తనలో తన యొక్క జీవితాన్ని చూసుకుంటాడు. అది నిజమైనటువంటి స్నేహం అంటే. కానీ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు ఎలా ఉన్నాయంటే, లోకంలో ఉన్నటువంటి బంధాలు ఎలా ఉన్నాయంటే, లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలు ఎలా ఉన్నాయంటే, ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకడు వారవలేకపోతూ ఉన్నాడు, ఒకడు మంచిగా ఉంటే మరి ఇక్కడ చూడలేకపోతూ ఉన్నాడు. దుష్ట సాంగత్యము పిల్లరా మంచి నడవడికను చెరిపి వేస్తూ ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ యూదారాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని విడిచిపెట్టాడు. ఒక దుర్మార్గునితో సహవాసము చేయడం ప్రారంభించాడు, ఒక దుష్టునితో సహవాసము చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు అతని విరోధిగా చూడడం ప్రారంభించాడు. ఒకప్పుడు స్నేహితుడే, ఒకప్పుడు ప్రార్థనాపరుడే, ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడే, ఒకప్పుడు దేవుని యొద్దకు వచ్చినటువంటి వాడే, ఒకప్పుడు దేవుని మేలు కోరుకున్నటువంటి వాడే, దేవుని యొద్దకు వచ్చి మేలు కోరుకున్నటువంటి వాడే ఎప్పుడైతే దేవునికి కొంచెము దూరం అవడం ప్రారంభించి దుర్మార్గులకు దగ్గరగా నడవడం ప్రారంభించాడో, దేవుడే అతనికి శత్రువుగా మారిపోతే అతని యొక్క జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ యోధారాజు అనేటువంటి యెహోషాపాతు యొక్క జీవితంలో మనకు కనపడుతుంది. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో మాట మనం చదువుకుందాం. 36వ వచనము. తర్షీషునకు పోదగిన ఓడలు చేయింపవలన యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఆ ఎసెన్గోబేరులో ఆ ఓడలను చేయించరి. అప్పుడు మారేషు వాడును దోదోవాహు కుమారునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. నిజమే కదా. ఈ స్నేహబంధం అనేటువంటిది వ్యాపారం నిమిత్తమో లేదా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాల నిమిత్తమో ఏర్పడినటువంటి బంధం. ఇది దైవ చిత్తానుసారము కాదు, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకే. నేటి దినాల్లో చాలామంది వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు దేవుణ్ణి పక్కన పెట్టి లోకస్తులతో స్నేహం చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపము. పిల్లలు గుర్తు చేసుకోవాలి. ఈరోజు నీ స్నేహితుడు నిన్ను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఆకాశమందు ఆశినటువంటి స్నేహితుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టి దుర్మార్గులతో స్నేహము చేయుచున్నాడు, నా స్నేహితుడు చేసే ప్రతి పనిని నేను భంగము చేస్తాడు దేవుడు. యెహోషాపాతు దుర్మార్గునితో స్నేహము చేశాడు, వ్యాపారం నిమిత్తము స్నేహము చేశాడు. ఆ పనిని దేవుడు భంగపరిచాడు. ఓడలు నిర్మించబడ్డాయి, సముద్రంలో ప్రయాణమై వెళుతూ ఉన్నాయి. సముద్రంలోనే ఓడలు బద్దలైపోయినట్లుగా వాక్యంలో చూడగలుగుతూ నష్టము వాటిల్లుతూ ఉంది. అతను ఆశించిన ప్రతిదీ కూడా భంగపరచబడ్డాయి. సమస్తమును కోల్పోయినటువంటి స్థితిలోనికి వచ్చాడు. పిల్లరా, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఈ యొక్క పరిశుద్ధ దినమందు. నిజంగా నీ స్నేహితుడు ఎవరు అనేటువంటి మాట. నువ్వు ఎవరితో స్నేహము చేస్తూ ఉన్నావు, ఎలాంటి స్నేహాన్ని నువ్వు కలిగి ఉన్నావు, అది నీకు మేలు కోరేటువంటి స్నేహమేనా, అది నీకు ప్రయోజనకరమైనటువంటి స్నేహమేనా? అసలు నిజమైనటువంటి స్నేహితుని విడిచిపెట్టి ఎవరెవరో స్నేహాల కొరకు నువ్వు తాపత్రయపడుతూ ఉన్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో పిల్లరా, ఒక్కసారి పరిశీలన చేసుకో. స్నేహితుడు చేతులు చాచాడు నీ వైపు. కలువరి శిలలో వ్రేలాడినటువంటి స్నేహితుడు, రక్తము కారుతున్నటువంటి దేహము కలిగినటువంటి వాడే, చేతుల్లో గాయములు కలిగినటువంటి వాడే చేతులు చాచి నీ వైపు అర్జిస్తూ ఉన్నాడు. చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియ స్నేహితుడా అని. తప్పిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, తిరిగి నా యొద్దకు రా అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, చెదిరిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, దూరం అయిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, నా యొద్దకు రా అని ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో పిల్లరా, ప్రభువుతో స్నేహము చేయటానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే నిజంగా నీవు ధన్యుడివే. ఆయన నీ మేలు కోరుతూ ఉన్నాడు. అపవాది నీ కీడు కోరుతూ ఉన్నాడు, కానీ దేవుడు నీ మేలు కోరుతూ ఉన్నాడు. అపవాది నిన్ను లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు నిన్ను పరలోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి స్నేహం కావాలి నీకు? ఒక్కసారి ఆలోచన చేయి. అపవాది నిన్ను లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు, అపవాది నిన్ను లోకం వైపు లాక్కెళ్తూ ఉన్నాడు, కానీ నిజమైనటువంటి స్నేహితుడు నీకు పరలోకాన్ని నీకు పరిచయం చేస్తూ ఉన్నాడు, ప్రభుతో ఉండాలని కోరుతూ ఉన్నాడు. నీకు ఈరోజు ఏ స్నేహితుడు కావాలో ఒక్కసారి ఆలోచన చేసుకో. లోకంలో నీకున్నటువంటి స్నేహితులు నీ మేలు కోరేవారైతే సంతోషమే, నీవు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నీకు బుద్ధి చెప్పేటువంటి వారైతే సంతోషమే,
నువ్వు తప్పు చేస్తున్నా కానీ చూసి చూడనట్లుగా నిన్ను విడిచిపెట్టి ఇంకా తప్పులోనికి నడిపిస్తూ ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇతని వలన నాకు కలుగుతున్నటువంటి నష్టము దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి అనేటువంటి ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క వాక్యము ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది పిల్లరా, హెచ్చరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము చేత మనము హెచ్చరించబడినటువంటి వారమై ఒక్కసారి మనం హృదయాలను పరిశీలన చేసుకుందాం. ముగింపులో ఈ మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజమైనటువంటి స్నేహితుడు పరలోకమందు మనకున్నాడు. ఆయన మనకు ప్రాణము పెట్టినటువంటి వాడు. ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఆయన సహవాసములు మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ పరితపిస్తున్నటువంటి వాడు. నా స్నేహితుడా, నా స్నేహితురాలా ఆయన పిలుచుతున్నటువంటి వాడు. గాయపడినటువంటి ప్రశస్తమైనటువంటి హస్తాలతో నీ తట్టు చేతులు చాచి ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఒక్కసారి ప్రభుతో నీవు స్నేహము చేయగొరితే, ఒకసారి ప్రభు యొక్క స్నేహంలోనికి నీ జీవితాన్ని నడిపించుకోగలిగితే నీవు ధన్యుడివే. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోయినట్లయితే ఈ క్షణంలోనే ప్రభువుని అడుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని అడగండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నాతో స్నేహం చేయాలని ఆశపడ్డావయ్యా. నేను స్నేహితుడిగా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావయ్యా. అయ్యా, నేను నీ స్నేహితుడిగా ఉండలేకపోతూ ఉన్నాను. నీ సహవాసంలో నేను నా జీవితాన్ని కొనసాగించుకోలేకపోతూ ఉన్నాను. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహములో, ఈ లోక సంబంధమైనటువంటి సహవాసములో నేను వెళ్ళిపోతూ ఉన్నానయ్యా. నేను కలిగి ఉన్నటువంటి సహవాసము, నేను కలిగి ఉన్నటువంటి స్నేహము నన్ను మరణంలో నిలబెడుతుందేమో అనే భయము నాలో వెంటాడుతూ ఉన్నది. అయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు. ఈరోజు నిజమైనటువంటి స్నేహంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నువ్వు నాకు విస్తీకరించావయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను? స్నేహితుని యొక్క ప్రేమను గురించి, స్నేహితుని యొక్క ఆలోచన గురించి, స్నేహితుని యొక్క నడవడికను గురించి, స్నేహితునిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి గొప్ప మనస్సును గురించి నా నీ పరిశుద్ధ దినమందు నువ్వు నాతో మాట్లాడావు. అయ్యా, నేను నీతో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్య సంబంధమైనటువంటి సహవాసాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. నీవు నాతో ఉంటే చాలు ప్రభా, ఈ లోకంలో ఇంక ఏది కూడా నాకు అక్కర్లేదు నాయన అని ఒక్కసారి నీవు దేవుని స్నేహితుడిగా అంగీకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభుని నాకును చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమ, నా ప్రియ అక్క చెల్లి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు నీకు ఉండొచ్చేమో, కానీ ఒక్కసారి ప్రభుతో స్నేహం చేయడం నువ్వు ప్రారంభించు. ఈ లోకమంది ఎంతోమంది స్నేహితులు నీకు ఉండొచ్చేమో, ఎంతోమంది స్నేహితులు ఈ లోకంలో నీ అవసరాల నిమిత్తము నువ్వు నీ యొద్దకు వచ్చి ఉండొచ్చేమో, వారి సహాయం నువ్వు కోరి ఉండొచ్చేమో. ఈసారి ఒక్కసారి ప్రభువుని నువ్వు స్నేహితునిగా కలిగి ఉండగలిగినట్లయితే, ఒక్కసారి ప్రభుతో నీవు అటు స్నేహపూరితమైనటువంటి ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు నీకు సంభవించినా ఆయన నిన్ను విడిచిపెట్టనని సెలవిస్తున్నవాడు, ఆయన నీకు తోడై ఉంటానని వాగ్దానము చేస్తున్నటువంటి వాడు, ఆయన నిన్ను బలపరుస్తానని సెలవిస్తున్నటువంటి దేవుడు. ఇలాంటి మాటలు మనతో మాట్లాడగలిగినటువంటి వారెవరు? ఈ లోకంలో ఉన్నటువంటి వారి కష్టాలు వస్తే విడిచిపెడుతూ ఉన్నారు, ఇబ్బందులు వస్తే విడిచిపెడుతూ ఉన్నారు, ఆపదల్లో ఉన్నటువంటి సమయంలో సహాయము చేయలేనటువంటి స్థితిలో మనకు కనపడుతూ ఉన్నారు. మన ప్రభువు అయితే పిల్లరా, మన ప్రభువు అయితే ఎప్పుడూ కూడా మనతో ఉండేటువంటి వాడే, మనలో ఉండేటువంటి వాడే. నిజమైనటువంటి స్నేహితుని కాదనుకుంటూ ఉన్నావేమో, నిజమైనటువంటి స్నేహితుని నీ హృదయంలో చేర్చుకోలేకపోతూ ఉన్నామేమో, నిజమైనటువంటి స్నేహితుడిని ఈరోజు నీ హృదయాంతరంలో కలిగి ఆయనతో కలిసి నడవలేకపోతూ ఉన్నావేమో. ఒక్కసారి నీవు ఆలోచన చేయి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టు. లోక సంబంధమైనటువంటి మాటలు నీ హృదయంలోనికి తీసుకో మాకు. వ్యర్థమైనటువంటి మాటలు నీ జీవితంలోనికి రాని మాకు. వ్యర్థమైనటువంటి మాటలు నీకు నష్టాన్ని తీసుకొస్తాయేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు నీ మేలు కోరుకుంటున్నాయి. అవి నీకు జీవాన్ని ఇస్తాయి. నా స్నేహితులైనటువంటి మీతో నేను పలుకుతున్నటువంటి మాటలు ఇవే అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమించండి, లోబడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి,
పరలోక రాజ్యంలోనికి వారసులుగా ప్రవేశించడానికి మిమ్మల్ని మీరు స్నేహపూరితమైనటువంటి సహవాసంలోనికి నడిపించుకోమని ప్రభువు చేతులు చాచి నీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రభువా, నేను నీ స్నేహితుడిగా ఉండగోరుతూ ఉన్నానయ్యా. ప్రభువా, నేను నీ స్నేహితుడిగా ఉండగోరుతూ ఉన్నాను. నీ సహవాసములో నా జీవితాన్ని చూసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నీవు కూడా నన్ను స్నేహితునిగా అంగీకరించి ప్రభు అని ప్రార్థన చేయి. ప్రభు మనల్ని స్నేహితులుగా అంగీకరించినట్లు మనం ప్రార్థన చేద్దాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ స్నేహితుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ లోకములో విడదీయరానటువంటి శ్రేష్టమైనటువంటి బంధాన్ని నాయన మీరు మాతో కలిగి ఉన్నారు. ఈ లోకములో అటువంటి రక్త సంబంధము ఒక సమయంలో తెగిపోతూ ఉన్నదేమో, కానీ ఈ లోకములో మానవ శరీరాలను బట్టి కలుగుతున్నటువంటి బంధాలు, బంధుత్వాలు, స్నేహపూరితమైనటువంటి సహవాసాలు ఏదో ఒక రాజు తెగిపోతూ ఉన్నాయేమో, కానీ అయ్యా మీతో ఏర్పడుతున్నటువంటి బంధము, స్నేహపూరితమైనటువంటి అనుబంధము, రక్షణానుసారమైనటువంటి ఆత్మీయ జీవితమునైనా ఎన్నడూ కూడా తెగిపోయినటువంటి రీతిలో శాశ్వత కాలము కూడా నైనా మీతో కొనసాగించుకునేటువంటి సహవాసాన్ని, అటు స్నేహపూరితమైనటువంటి బంధాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు నాయన. ఆ స్నేహితులు అవసరాలను బట్టి ఏర్పడుతున్నటువంటి స్నేహితులుగా కనపడుతూ ఉన్నారు. అవసరాల్లో తోడునటువంటి వారు ఉన్నారు, విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. అక్కర్లోనైనా సహాయకారులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, అక్కర్లో విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహము కన్నా చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది, వెలపెట్టి కొనలేనటువంటిది నాయన మీ యొక్క ప్రేమలో మాకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైనటువంటి సహవాసముతో కూడినటువంటి స్నేహబంధం అనేటువంటి మాటను ప్రభు మీరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము ఎలాంటి స్నేహాన్ని కొనసాగించారో, నేడు మా జీవితాల్లోనైనా మేము కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని, స్నేహమును కలిగి ఉండమని మీరు మాకు ఆజ్ఞాపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు, వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా వాక్య ప్రకారంగా నడిపించి బలపరిచి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.